హలో అండి, ఎలా ఉన్నారు? మొన్న శ్రీరామనవమికి అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాము. అక్కడ పల్లెటూరు కదండి. అమ్మ వాళ్ళు ఉండే ఇల్లు పక్కన స్థలం ఉంటే ఆ స్థలంలో మొత్తం మొక్కలు పెట్టేశారనమాట. ఆ మొక్కలు ఒక్కసారి మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో తీశాను. ఇది బత్తాయి చెట్టు 2-3 టైమ్స్ కాసింది. ఇది అంజీరా, ఫుల్ ఉన్నాయి, చెట్టు నిండా అంజీరాలు చూడండి. దాని పక్కనే టమాటా చెట్టు పడి మొలిసిందంట, చాలా పెద్దదైంది. కర్ర పోటీ పెట్టారని కొన్ని పండుతున్నాయి, కొన్ని పచ్చి ఉన్నాయి. చెట్టు నిండా పండ్లే ఉన్నాయి. ఎంత బాగుంటుందండి ఇలా చెట్లుంటే. ఇదేమో తైవాన్ జామ, చాలా కాసినాయి. ఇంతకుముందు అమ్మ వాళ్ళు ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా తీసుకొచ్చారు. ఒక కాయ ఉంటే నేను ఆ రోజు కట్ చేశాను. చాలా స్వీట్ ఉంది అసలు. ఎంత చల్లగా ఎంత హాయిగా ఉంటుందోనండి ఆ చెట్ల కింద నుంచుంటేను. టైం కూడా తెలియదు. ఇక్కడ ఒక చెట్టు పడి మొలిసిందండి, ఎప్పుడో మొలిసింది. నేను తీసేయండి అన్న అమ్మ వాళ్ళు వినకుండా ఉంచారు. అదేం చెట్టో తెలియక చానేళ్ళ తర్వాత కాపు వచ్చింది. మాకు తెలిసిన ఆరెంజ్ అనుకుంటున్నాము, తెలీదు. ఇంక పెద్ద కాయలు అయితే కానీ తెలీదు అవి ఏంటి అనేది. ఇది సపోటా పెట్టి 3-4 ఇయర్స్ అవుతుంది, ఇంకా కాపు రావట్లేదు, అంటే నిలబడట్లేదు. 2-3 పిందెలు పడినాయి. మరి ఈ సంవత్సరం నుంచన్నా పడుతుందేమో చూడాలి. ఇది రేగి యాపిల్ రేగి చాలా సార్లు కాసింది. 2-3 సంవత్సరాల నుంచి కాస్తుంది. ఇక్కడ మెట్లు పక్కనే మామిడి చెట్టు అనమాట. అమ్మాళ్ళు తీసేస్తానన్నా కానీ నేను ఒప్పుకోలేదు. ఉంచండి, కాయలు వస్తాయి, ఇల్లు పాడైపోతుంది అన్నాను. పాడవదు, ఏం కాదు, ఉంచండి అని చెప్పేసి మరి నేను గొడవాడి ఉంచాను. ఇప్పుడు కాయలు వచ్చినాయి. అసలు ఎన్ని కాయలు వచ్చినాయోనండి. ఇలా చేతికి అందుతుంటే ఎంత బాగుందో ఆ ఫీల్. అసలు చాలా కాయలు ఉన్నాయి. నా వీడియో నచ్చిందండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నాకు